హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 39 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో నాకైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా ఆయేషా ఆయేషా అసలుకి ఇంకా నాన్ స్టాప్ గా ఏదో ఒకటి వాగుతానే ఉంది, ఎవరొకరి మీద అరుస్తానే ఉంది. లైక్ కావాలని కంటెంట్ క్రియేట్ చేసుకుందాము, మనమే ఎక్కువ కనిపిస్తాము అన్న టైప్లో అయితే నాకు అనిపించింది. అండ్ ఈ రోజు అయితే కనుక రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి రీతు వర్సెస్ ఆయేషా, ఇంకొకటి దివ్య వర్సెస్ మాధురి గారు. వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కనుక దివ్య వర్సెస్ మాధురి గారు మాట్లాడుకుందాము. ఇక్కడైతే కనుక చాలా క్లియర్గా మాధురి గారిదే తప్పు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆమె వంట చేసిన తర్వాత నార్మల్గా ఫుడ్ మానిటర్గా దివ్య పోర్షన్ చేయాలి అందరికి. అది నువ్వు ఎంత వేసుకో ఎంతైనా వేసుకో, ఆమె అయితే పక్కగా చేయాలి. కానీ ఏమేంటి, ఈమె వెళ్ళి ఆమె ఇష్టం వచ్చినట్టుగా నేను ఎంత వేసుకున్నాను నాకు తెలుసు, అమ్మగా ఎలా తినాలి ఎంత తినాలి ఏంటి అవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదా. ఫుడ్ మానిటర్గా ఒకసారి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఏమంటుంది, నాకు ఎవరు చెప్పలేదు అంటే ఎలా ఫీల్ అవుతుందంటే, ఆమె హౌస్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఏది ఫుల్ హౌస్ అందరూ ఆమె దాంట్లోనే ఉండాలి, నేను ఏది చెప్తే అదే వినాలి అన్న టైప్లో ఉంది. నేను ఏది పెడితే అదే తినాలి మీరు అన్న టైప్లో అయితే కనుక ఆమె మాట తీరు కానీ ఆమె బిహేవియర్ కానీ అంతా అలానే ఉంది. ఎందుకనంటే దివ్య చాలా నార్మల్గా చెప్పింది, మీరు ఫుడ్ నేను పోర్షన్ చేయకుండా వేసుకున్నారు కదా అని చెప్పేసానని. అవును నా ఇష్టం, నేను వేసుకుంటా, నీకు చెప్పేదేంటి చేయను అని చెప్పేసి అని అంటుంది. అక్కడ ఆమె అంత నార్మల్గా అడిగినప్పుడు ఈమె నార్మల్గా చెప్తే సరిపోయింది. ఈమె యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ తోటి నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటాను, నిన్ను అడగాల్సిన అవసరం లేదు, నాకు అసలు ఫుడ్ మానిటర్ నచ్చితే తీసేయండి అంటే ఆమె చెప్తే తీసేయాలా. అండ్ నాకు మాట్లాడేది కూడా ఎలా ఉండిద్ది అంటే, అవతల వాళ్ళు అయితే కనుక ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమె అయితే కనుక రెస్పెక్ట్ ఇవ్వదు. లైక్ ఏ ఏంది ఏంది ఒక రుబాబే ఇస్తుంది అనమాట. అవతల వాళ్ళు నార్మల్గా మాట్లాడు ఏంటండి అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈమె రెస్పెక్ట్ లేదు, ఏ ఏ ముయ్ అన్న టైప్లో మాట్లాడుతుంది అనమాట. నాకైతే కనుక మాధురి గారి క్యారెక్టర్ అయితే కనుక నచ్చలేదు. ఎందుకంటే ఆమె కూడా ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటాను. ఈ విషయంలో దివ్య దగ్గర అలా చేసుకుందాం, మళ్ళీ సంజన గారితో మన ఇద్దరు ఒక గొడవ క్రియేట్ చేద్దాము, కొంచెం కనిపిస్తామని. ఆ గొడవ క్రియేట్ చేసే దాంట్లో చాలా క్లియర్గా సంజన గారికి తెలియలేదేమో, క్లియర్గా మాధవి గారు సంజన గారిని చాలా మాట్లాడింది. నువ్వు దొంగవి, నీకు అలవాటే కదా, నువ్వేంటి అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు. పాపం మిగతా హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు, అదేంటి అలా మాట్లాడుతున్నావు, అమ్మ ఏంటి సంజన గారిని అలా అంటుంది అని. ఇమ్మాన్యుల్ కూడా అంతే షాక్ అయ్యాడు, అదేంటి అమ్మని అలా అంటుంటే ఇలా ఉందేంటి అన్న టైప్లో. బట్ తర్వాత సంజనకి నవ్వు ఆగక అండ్ ఆమె ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఫీల్ అయ్యి చెప్పేసింది, ఇది ప్రాంక్, ఈమె నన్ను మాట్లాడమని చెప్పేసింది అని చెప్పేసానని. ఆమె అయితే కనుక అలా మాధురి గారు అయితే మ్యాక్సిమం ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తుంది. అండ్ ఈ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు హీరో విలన్ కట్టుకొని మధ్యలో కమేడియన్ చంపేసినట్టు ఇప్పుడు దివ్య మాధురి గొడవ ఆడుకుంటుంటే మధ్యలో తనుజని తీసుకొని వచ్చింది. వీళ్ళందరూ మెయిన్ మోటో ఏంటంటే, ఎప్పుడెప్పుడు తనుజ భరణి దివ్య బాండ్ పోగొట్టేద్దామా అన్న రీతిలోనే ఉన్నారంట. వీళ్ళైతే బాండ్స్ క్రియేట్ చేసుకోకూడదు, ఉన్న బాండ్స్ అయితే కనుక మనం తెగొట్టాలి, ఆ బాండ్స్ వల్ల వాళ్ళందరూ హైప్ లో ఉంటున్నారు అని చెప్పేసి ఒక ఉద్దేశం అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో అలా ఈమె దివ్యతో గొడవ పడుతున్నప్పుడు తనుజని నాన్న 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 అంటుంది. మళ్ళీ తనుజ అడుగుతుంటేనేమో నేను నిన్నెందుకు అంటాను అని చెప్పేసి అని అంటుంది. సో అక్కడ మాధురి గారు ఏంటంటే తనుజ తోటి బాండ్ పెంచుకుంటుంది. సో ఆమె దగ్గర ఒకలా మాట్లాడుతుంది, భరణి దివ్య గారి దగ్గర ఒకలా మాట్లాడుతుంది అనమాట. ఈ విషయంలో అయితే కనుక చాలా 110% మాధురి గారిదే తప్పు. ఎందుకంటే ఆమె అసలు మాట వినట్ల మూర్ఖత్వం లాగా నా ఇష్టం నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అండ్ వైల్డ్ కార్డ్స్ అందరికి కూడా చెప్తుంది, ఫుడ్ మానిటర్ నచ్చలేదు తీసేయమని చెప్పండి అని చెప్పేసి నేను చెప్తుంది అనమాట. అలాంటి బిహేవియర్ అయితే కనుక ఈ హౌస్లో పనికి రాదు అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆయేషా వర్సెస్ శ్రీతు. ఈ ఆయేషాకి అసలుకి ఎంత ఇదంటే, ఇప్పుడు ఓకే ఆమె ఏం చెప్తుంది, నువ్వు కడుగుతావా లేదా అని చెప్పేసి ఒక మాట, మరి ఆయేష అడగచ్చు కదా, ఇప్పుడు కడుగుతావా లేకపోతే తర్వాత కడుగుతావా అని చెప్పేసి ఒక మాట అంటే, అప్పుడు రీతి నేను తర్వాత కడుగుతానులే ఒక గిన్నె కదా ఉందని చెప్పేసి చెప్పింది. వచ్చి కడుక్కో, నీదే ఉంది, రాత్రి కడగలేదు నేను ఎందుకు కడుగుతాను అని చెప్పేసి అని అంటాను. ఆమె అలా చెప్పకుండా ఇప్పుడు రీతు ఏం చెప్పింది, ఆల్రెడీ పవన్ కి చెప్పింది, ఫుడ్ మానిటర్ చెప్పింది, ఆ బౌల్ అక్కడ లేదు, నేను నైట్ కడిగేటప్పుడు అర్ధరాత్రి ఎవరో ఎప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, షింక్ లో కూడా వేయలేదు, నేను తర్వాత చూసుకుంటానని చెప్పింది. అప్పుడు ఈమె ఏం చేయాలి, ఈమె కానప్పుడు ఏం పక్కన పెట్టుకుని వదిలేసుకోవాలి, తర్వాత వచ్చి కడిగిద్ది కదా రీతు. ఈమెకేందంట, ఈమె దాన్ని పట్టుకొని అసలుకి ఎంత గట్టిగా అరుస్తుందంటే, ఆమెకి మాత్రమే నోరుంది, నేను అరవగలను, ఎవరైనా సరే నన్ను అన్నాగా నేను అరుస్తాను అరవగలను అన్న టైప్లో గనక
మన ఈ ఆయేష అయితే కనుక అలానే మాట్లాడుతుంది. ఈవెన్ ఎక్కిరిస్తుంది కూడా రీతుని అని చెప్పేసి అని అయితే ఎక్కిరిస్తుంది. నాకైతే కనుక ఆయేష అది కూడా నాకు ఎందుకో నచ్చలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఒక రీతిలో మాట్లాడితే అవతల వాళ్ళు కూడా ఒకలానే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు అరిచినట్టు మాట్లాడితే అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా అరిచినట్టే అనిపించింది అనమాట. అండ్ ఇది అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇట్లా కొంచెం పక్కకి కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఆయేష వెళ్ళి దివ్యకి ఇమ్మాన్యుయల్కి వాళ్ళు ముగ్గురు కూర్చొన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయేష బయట నుంచి మొత్తం వచ్చి కూర్చొని చూసింది. బయట నుంచి వచ్చి కూర్చొని మొత్తం మాట్లాడుతుంది. ఆయేష ఏమని చెప్తుంది తనుజ గురించి దివ్య దగ్గర బ్యాక్ చేద్దామని చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దివ్యకి తనుజకి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. ఏది మన లాస్ట్ టైం క్యాప్టెన్సీ టాస్క్ లో లైట్ ఆఫ్ గురించి. సో ఇప్పుడు మన ఆయేష ఏం చేస్తుందంటే దివ్య అనేది ఆమె పూర్తిగా ఆపోజిట్ ఉండాలి తనుజాకి అని చెప్పేసానని. ఇప్పుడు యాక్చువల్గా తను ఎందుకు మీతో క్లోజ్గా ఉంటుందంటే భరణి గారు కొంచెం టాప్లో ఉన్నారు కదా, అందుకనే ఆమెతో క్లోజ్గా ఉంటుంది, అంటే భరణి గారితో క్లోజ్గా ఉంటుంది. మీకు అది అర్థం కావట్లేదు నాన్న అని చెప్పేసానని తనుజ చెప్పింది అని చెప్పి దివ్యతోటి ఆయుష్ చెప్తుంది అన్నాడు. అప్పుడు మరి ఇమ్మాన్యువల్ ఉన్నాడు కదా, ఇమ్మాన్యువల్ కూడా అన్నాడు అవును ఆమె ఇంత తొందరగా వచ్చి మీతో ఎందుకు కనెక్ట్ అవుతుందని భరణి గారితో ఉన్న తనుజ అన్నప్పుడు ఇమ్మాన్యువల్ తనుజ భరణి సుమన వీళ్ళందరూ ఉన్నారు. అయినా సరే ఇమ్మాన్యువల్ అవును అవును అనింది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తనకు తెలిసినప్పుడు తన ఉద్దేశం కాదు, ఎందుకంటే ఫస్ట్ లో ఎవరికి వాళ్ళకు బాండ్ ఉండేది కాబట్టి చెప్పుకుంటారు, అప్పటికప్పుడు అయిందని చెప్పేసి లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈమె ఆయేష అనే ఆమె తనుజ మీద ఫుల్ జలసీ పెట్టుకుంది అనమాట, ఫుల్ కుళ్ళు. ఎందుకంటే లేడీ ఎవరైనా పవర్ ఉన్నారు టాప్ ఉండాలంటే నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంకెవ్వరూ ఉండకూడదు అని అన్నట్టుగా పోర్ట్రేట్ చేసుకోవాలని తనుజనైతే కనుక తొక్కేయాలని చెప్పేసి చూస్తుంది. బట్ తనుజ మాత్రం చాలా క్లియర్ కట్ గా తన పాయింట్స్ చాలా ఉన్నాయి. బట్ కాకపోతే తను చాలా లో అవుతుంది కొన్ని కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఇప్పుడు బాండ్స్ అనేవి కూడా చాలా వరకు మొత్తం పోయినాయి భరణి గారితో కానీ ఎవరితో అయినా సరే. ఇమాన్యుల్తో కూడా మరీ అంతగా ఏం లేదు. తను కూడా ఫీల్ అవుతుంది నేను కొంచెం లీనియర్స్ ఇవ్వటం వల్ల ఏమన్నా బ్యాడ్ అవుతుందేమోనని. సో ఈ రోజు అయితే కనుక వీళ్ళ మధ్య ఈ గొడవ జరిగింది అండ్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి గిన్నెలు ఇలాంటి టైంలో ఇక్కడ పెట్టండి వీళ్ళకి అడుగుతారు అది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే కనుక రేపు రీతు వర్సెస్ మాధురి గారు వీళ్ళ మధ్య గొడవ ఉండిద్ది, అది కూడా నైట్ నిద్ర గురించి అనమాట. సో మిగతా వాటి అన్నిటి గురించి అయితే కనుక ఇంకా రేపు మాట్లాడుకుందాం, రేపు ఎపిసోడ్ గురించి. సో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్.